ధూళిపాల వీరయ్య చౌదరి గారి మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పయావులి కేశవ్ గారికి, ఒంగోలు జాతి గిత్తలు అంటే నేను తక్కువ చూశాను, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అయితే అసలు చూసుకోవడం ఉండుండ్రు, కానీ ఇక్కడ ఉన్న రైతులైతే మాత్రం మీ అందరికీ బాగా పరిచయమే. అటు పంట పనికి వెళ్ళినా ఇదివరకు ఇదే వాడేవారు, అలాగే పంటలో పని అయిపోయిన తర్వాత పండగకైనా సంక్రాంతికైనా కనిపించేవి. దినచర్య రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా దినచర్యలో ఇది ఒక భాగం లాగా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఇదివరకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్తే, గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తే ముందు కనిపించేవి, ముందు దర్శనం ఇచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు కనిపిస్తూ ఉండేవి. ఎందుకు అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా రైతు అనేవాడికి ఎప్పుడూ కూడా సహాయపడతా ఉండేవి ఒకప్పుడు ఇది. అయితే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా పనిముట్లు వచ్చినాయి, వీటిని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అయితే ఇంకా ఈ జాతిని ఇంకా పెంపొందించాలన్నా, ముందు పెంపొందించడం పక్కన పెడితే కనీసం బతికించాలంటే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పోటీలు జరిగితేనే దాన్ని కొద్దిగా గొప్ప ఈ జాతిని బతికించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే కనీసం ఈ పోటీల కన్నా అన్నందుకన్నా చాలా ప్యాషనెట్ గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా జతలు తీసుకొచ్చారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా. వీరందరూ కూడా వీటిపైన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఆహారానికి కానీ వైద్యానికి కానీ ఖర్చు పెట్టి వాటిని పోషించి ఇక్కడ తీసుకుని వచ్చి ఇంత కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది ఏదో కేవలం ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో పాల్గొంటే దానికి ప్రిపరేషన్ ఎంత చేస్తారనేది ఒకసారి వాళ్ళతో, మీరు ఎప్పుడైనా రైతుల కంటే తెలుసు కానీ యంగ్స్టర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంత ఖర్చు పెడతారు, ఎంత వాటికి పోషణకి ఎంత చేస్తారు, ఏం చేస్తారు అనేది అంత చేస్తారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ జాతి కొద్దిగా గొప్ప మెలుగుతా ఉంది, ఇంకా మా అందరి ముందు కూడా కనిపిస్తా ఉంది. మిగతా జాతిలాగా కాకుండా ఇలా ఉంది అంటే ముఖ్యంగా కారకులు ఎవరు అంటే ఇటువంటి ప్యాషనేట్ గా దీంట్లో చాలా మనసు పెట్టి ఎవరైతే చేస్తా ఉన్నారో వీరే కారణం. వీరందరికీ కేవలం ఒకరిద్దరని కాదు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, వేదిక పైన మా వైపు నుంచి, వేదిక ముందు నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరుండటం వల్ల ఇది ఇంకా పెంపొందుతా ఉంది. అయితే దీన్ని ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. దాని గురించే 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఒక కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక స్కీమ్ కూడా ఆ రోజు కమిటీలో అనుకోకుండా మేము ఉండటం జరిగింది. గట్టిగా మాట్లాడి ఒక స్కీమ్ కూడా పెట్టించడం జరిగింది, బ్రీడ్ మల్టిప్లికేషన్ అని. చాలా మంది చేశారు, చాలా మంది తెచ్చుకున్నారు ఆ స్కీమ్ ద్వారా. రాష్ట్రంలోనే దాదాపు ఒక 15-20 మంది దాకా ఆ స్కీమ్ తెచ్చుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ బ్రీడ్ ని ఇంకా పెంపొందించేదానికి అని చెప్పి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికి కూడా మనకున్న ముఖ్యమైన సమస్య ఇటువైపు కొద్దిగా తక్కువ అయిపోయింది. ఇళ్లలో పాలు తీయటం అనేది అదేదో కొద్దిగా చాలా కష్టమైన పని, ఇది మన వల్ల కాదు అనే పరిస్థితికి వచ్చారు. కానీ కొద్ది గొప్ప ఇంకా మెట్ట ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు కానీ దీనికి నాకంటే కూడా నరేంద్ర గారు ఇంకా బాగా చెప్తారు. ఇప్పటికి కూడా మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో వచ్చే పాల ఉత్పత్తి చూస్తే 3 నుంచి 4 లీటర్లు తప్పించి రావట్లేదు. అదే మనం హర్యానానో అటు వెళ్తే 10-11 లీటర్ల దాకా వస్తా ఉంది. దాన్ని ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉంది, దాన్ని ఇంకా చేయవలసిన అవసరం ఉంది. దానికి తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారు దేన్ని అడిగినా గానీ తప్పకుండా చేస్తానని పాజిటివ్ గా మాట్లాడతారు. కొద్దో గొప్ప యానిమల్ హస్బెండరీ కూర్చొని దీనికి సంబంధించిన స్కీమ్ ఏమైనా తీసుకొస్తే కొద్దిగా గొప్ప బాగుపడుతుంది. కేవలం ఇది చూడటానికి బాగానే ఉంటది కానీ దీంతో పాటు కావాల్సింది కొద్దిగా మన డైరీది, మన రైతులకి కొద్దిగా ఉపయోగపడే కార్యక్రమం అది. కొద్దిగా మిల్క్ పెంపొందించడం అనేది, దానికి ఈ వైపు నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పన్నా కొద్దిగా దీనికి ఏమైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చేస్తానని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.